హలో అండి, నేను మీ సమైక్య. ఈరోజు ఆర్డర్ పెట్టుకున్నాను ఎంపైర్ హోటల్ నుండి దాల్ రైస్ అండ్ పన్నీర్ టిక్కా. ఇక టేస్ట్ విషయానికి వస్తే దాల్ రైస్ చాలా టేస్టీగా అనిపించింది పన్నీర్ టిక్కాతో. దాల్ రైస్ ఈజ్ మై కంఫర్ట్ మీల్ అని చెప్పొచ్చు. ఇక డెజర్ట్ విషయానికి వస్తే టెండర్ కోకోనట్ పుడ్డింగ్ ఈజ్ మై ఫేవరెట్ డిజర్ట్ అండి. మీరెప్పుడైనా ట్రై చేశారా టెండర్ కోకోనట్ పుడ్డింగ్? లేకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు బాగా నచ్చుతుంది. దిస్ ఇస్ మై ఫేవరెట్ డెజర్ట్. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టే కనెక్టెడ్. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సమైక్య. ఇప్పటి వరకు ఎప్పుడు ట్రై చేయని రెడ్ బకెట్ బిర్యానీ ట్రై చేద్దాము అని ఆర్డర్ పెట్టాము విత్ చికెన్ పకోడీ. 100% వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అని అనిపించింది. చికెన్ పకోడీలో అయితే సాల్ట్ వేసాడా లేకపోతే సాల్ట్లో చికెన్ పకోడీ వేసాడా అనిపించింది. అసలు ఫుల్ సాల్టీ ఉన్నింది చికెన్ పకోడీ. తిన్నాను కూడా తినలేకపోయాము ఒక్క పీస్ కూడా. ఇక బిర్యానీలో రైస్ ఓకే కానీ పీసెస్ అయితే మాత్రం యావరేజ్ అనే చెప్పాలి. ఇక కాస్ట్ విషయానికి వస్తే బిర్యానీ అయితే 700, చికెన్ పకోడీ 500 పడింది. కాస్ట్ ఏమో టూ హై, టేస్ట్ ఏమో టూ లో అన్నట్లే ఉంది. బిర్యానీ మసాలా స్పైస్ కొద్దిగా చప్పగా అనిపించింది. హైదరాబాద్ దమ్ బిర్యానీలో ఉన్నంత ఫ్లేవర్ ఇందులో లేదనిపించిందండి. మీరు రెడ్ బకెట్ బిర్యానీ టేస్ట్ చేశారా? అయితే కామెంట్ బాక్స్లో మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే కనెక్టెడ్. బాయ్ బాయ్.